హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి రవ్వ బిస్కెట్లండి. మనం చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లో ఓవెన్ లేకపోయినా కూడా స్టవ్ మీదైనా చేసేసుకోవచ్చు. దానికి ముందుగా మిక్సీ జార్ తీసుకొని నేను ఫ్లేవర్ కోసం ఇలాచీనైతే వాడుతున్నాను. బేకింగ్ పౌడరు, షుగరు, దాంతోపాటు రవ్వ ఇవన్నీ వేసేసి పౌడర్‌లా చేసుకొని వేరే బౌల్‌లోకైతే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ వాడుతున్నాను. దాంతో పాటు కరగబెట్టిన వెన్న గానీ లేదా నెయ్యి గానీ ఏదైనా కూడా పర్వాలేదు. మిక్స్ చేసుకుంటూ వాటర్ ఇంకా పాలు ఏవి పోయకుండా జాగ్రత్తగా ప్రెషర్ లేకుండా దాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లోకి దీన్ని మార్చుకోవచ్చు. నేనైతే ఇలా లడ్డూల్లా చేసుకొని ఫ్లాట్‌గా నొక్కేస్తాను. ఇప్పుడు ఈలోపు ఏంటంటే నేను దీన్ని ఓవెన్‌లో చేస్తున్నాను కాబట్టి 350 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసి ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. టైం పెట్టుకొని కరెక్ట్‌గా 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాటిలంతట అవే ప్లేట్‌లో నుంచి ఇలా ఊడొచ్చేస్తాయో అదే మనకి కంప్లీట్‌గా కుక్ అయిపోయినాయి అని బండ గుర్తనమాట. టైం పెట్టుకొని కంపల్సరీగా చేసుకోండి. లేదంటే బిస్కెట్లు గట్టిపడిపోతాయి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.